వాసు ట్రావెల్ బ్లాగ్ 2024 శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2024 కృష్ణాష్టమి వేడుకలు ఇస్కాన్లో సండే మండే అంటే 25-26 ఆగస్ట్ 2024లో జరుగుతాయి. దాన్ని కూడా మనం చూద్దాం. ముఖ్యంగా ఇవాల్టి వీడియో ఆ శ్రీకృష్ణుని మనం మనసారా స్మరించుకుని ధ్యానించుకుంటే భక్తులందరికీ సకల పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అందుకనే ఈ వీడియో ఇవాళ మనం శ్రీకృష్ణుని మననం చేసుకుని రేపు ఇస్కాన్కి వచ్చి అన్ని కార్యక్రమాలు అందరం కలిసి చూద్దాం. అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంగా ఈ భూమి మీద అవతరించిన రోజే శ్రావణ బహుళ అష్టమి. ఈ కృష్ణాష్టమి నాడు స్వామిని పూజించి స్వామి కథ వింటే భక్తులందరూ కూడా పునీతులవుతారని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. శ్రీకృష్ణుని జననం, ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని తలుచుకున్నా, ఆయన కథని విన్నా మన జన్మ తరిస్తుంది. ఆయన కథని ఎన్నోసార్లు మనం వినుంటాం. అయినా కృష్ణ జన్మాష్టమి రోజున ఆయన కథ వింటే భక్తులకి ముక్తి ప్రాప్తిస్తుంది. మనిషి జన్మలో ఉన్నవారు ఈ కృష్ణాష్టమి అంటే ఏంటి, మహాశివరాత్రి అంటే ఏమిటి అనే ముఖ్యమైన పండగల గురించి తెలుసుకోవాలి. పశుపక్షాదులు చేయలేనివి, మనిషి జన్మలో ఉన్న మనం చేయగలిగినవి ఒకటే, అదే విషయ పరిజ్ఞానం. అన్నీ తెలుసుకోవాలి. శ్రీకృష్ణ అవతారమంతా లీలామయమే. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించారు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆ రోజుని మనం కృష్ణాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా, అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదు వంశోద్భవుడు కాబట్టి యదుకులాష్టమిగా ఈ శ్రీకృష్ణాష్టమిని పలు విధాలుగా పిలుస్తారు. ఇక మనం కథలోకొస్తే, పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వల్ల ఆయన కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కంసుడి చెల్లెలు దేవకి వసుదేవునిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులని కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్ పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెప్తుందన్నమాట. అప్పుడు కంసుడు దేవకీ వసుదేవుల్ని కారాగారంలో బంధించి వారికి పుట్టే బిడ్డలందరినీ వధిస్తూ ఉంటాడు. కానీ ఎంతమంది భటుల్ని కాపలాగా పెట్టినా, తలుపులు వేసి ఇనుప గొలుసుల్ని కట్టినా, తాళాలు వేసినా, తాళాలకు రాజముద్రల్ని వేసి
తాళం చెవులు తన దగ్గర పెట్టుకున్న కంసుడు శ్రీకృష్ణుని జననాన్ని ఆపలేకపోయాడు. తండ్రి వసుదేవుడిని గొలుసులతో కట్టివేసిన, తల్లి ప్రసవ సమయంలో సహాయం చేయటానికి ఎవరూ లేకున్నా అర్ధరాత్రి 12 గంటల వేళ పసిపిల్లవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. మహాకవి పోతన గారు చెప్పిన విధంగా అయితే 4 చేతులతో, నల్లని మబ్బు కాంతితో, పట్టు పీతాంబరంతో, శంఖుచక్ర పద్మగదాలను పట్టుకుని వజ్ర వైడూర్యాలు పొదగబడిన కిరీటంతో, కర్ణాభరణాలతో, కౌస్తుభరత్నాన్ని ధరించి వసుదేవుడికి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి అర్ధరాత్రి 5 గ్రహాలైన సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఉచ్ఛస్థితిలో ఉండగా, నక్షత్రాలన్నీ ఉండవలసిన చోట ఉండగా, శుభలగ్నంలో సకల లోకాలకి ఆ పరమాత్ముడు, ధర్మాన్ని ఉద్ధరించే శ్రీకృష్ణుడు జన్మించాడు. చిన్న పిల్లవాని రూపంలో శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా ఉంటే ఆ వసుదేవుని మనస్సు ఉప్పొంగిపోయింది. నిరతిశయ ఆనంద రూపుడిని దర్శించుకోవడం అంటే మాటలా? దేవకీదేవి తన కడుపున పుట్టిన బిడ్డని తనే నమస్కరించింది. అది కృష్ణావతారం యొక్క గొప్పతనం. ఈ అవతారంలో మరొక గొప్పతనం ఏంటంటే, అంతరార్థం తెలిసినా తెలియకపోయినా శ్రీకృష్ణ పరమాత్ముని కథ విని స్వామిని స్మరించుకుంటే మోక్షం పొందుతారు. అర్ధరాత్రి 12 గంటలకు జన్మించిన శ్రీకృష్ణుడు వసుదేవుడికి ఒక రహస్యం చెప్పాడు. అదేంటంటే, ఇదే సమయంలో యమునా నది అవతలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగ మాయాదేవి యశోదాదేవికి జన్మించిందని, తనని తీసుకువెళ్ళి యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఆడపిల్లను తీసుకుని వచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని. అంటే ఇది చిన్న పిల్లవాడైన కృష్ణుడు నోరు తెరిచి చెప్పలేదు. వసుదేవుడి మనస్సులో ఈ ఆలోచనని కలిగింపచేశాడు ఆ పరమాత్ముడు. వెంటనే వసుదేవుని సంకెళ్ళు తెగిపోయాయి. వసుదేవుడు కృష్ణుని ఎత్తుకుని ద్వారం వద్దకొస్తే ద్వారానికి వేసి ఉన్న గొలుసులు ఊడి, తాళాలు ఊడి, ఎదురుగుండా ఏ అడ్డంకులు లేకుండా ముఖ్య ద్వారం గుండా పడగలతో శేషుడు గొడుగులా వెంటరాగా, కంసుడితో సహా అందరూ మాయనిద్రలో మునిగి ఉండగా, గాఢాంధకారమైన ఆ రాత్రి శ్రావణమాస వర్షాలు తీవ్రంగా పడుతున్న వేళ విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న యమునా నది తీరానికి చేరుకున్న వసుదేవుని చూసిన యమున ఆనాడు రాముడికి దారి ఇచ్చిన సముద్రంలా తనూ దారి ఇచ్చింది. అందులోంచి వసుదేవుడి అవతలి తీరానికి చేరుకుని కృష్ణ పరమాత్మను అక్కడ యశోద పక్కన పడుకోపెట్టి, అక్కడున్న ఆ చిన్నారిని పట్టుకొచ్చి ఇక్కడ దేవకీదేవి పక్కన పడుకోబెట్టేశాడు. ఇది కృష్ణాష్టమి రోజు జరిగిన ఆవిర్భావ ఘట్టం. పుట్టింది చెరసాలలో అయినా రేపల్లెలో యశోదానందుల కుమారుడుగా పెరిగిన శ్రీకృష్ణుడు తన అవతారంలో ప్రపంచంలో ఎవరికీ అర్థం కాని గొప్ప ధర్మాన్ని భగవద్గీత ద్వారా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక గురువుగా మనందరికీ బోధించాడు. ఆయనే జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటారు. శ్రీకృష్ణుడు ఒక చైతన్యమూర్తి. శ్రీకృష్ణుని వేణువులో 7 కణుపులుంటాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య, అజ్ఞానాలు. శ్రీకృష్ణుడు ఆ వేణువుని ఊదుతూ ఆ 7ంటిని ఊదుతాడు.
భక్తులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతాడు. అలాగే వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు. పరమాత్మ వేణువూది వాటిని చైతన్యవంతం చేస్తాడు. కృష్ణాష్టమి నాడు ప్రాతకాలంలోనే లేచి తలారా స్నానం చేసి ముందుగా గణపతి ఆరాధన చేసి కృష్ణ పరమాత్మకి షోడశోపచారాలు చేసి ధ్యానం సమర్పయామి, ఆవాహన సమర్పయామి, నవరత్న కటిచ సింహాసనం సమర్పయామి, పాదయో పాడ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, పుష్పైః పూజయామి అంటూ నానావిధ ఉపచారాలు చేసి కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గోసేవ చేసి కృష్ణ పరమాత్మ ఇష్టమైన పాలతో పాయసం చేసి స్వామికి నైవేద్యం ఇవ్వాలి. కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఆరాధిస్తే సకల శుభాలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ కృష్ణాష్టమి నాడు స్వామిని పూజించి స్వామి కథ వింటే భక్తులందరూ కూడా పునీతులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.